హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. నవంబర్ 29 తెలంగాణకు అది ఒక చారిత్రాత్మక రోజు. మన ఉద్యమ సూర్యుడు, నేటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని మన తెలంగాణ ఉద్యమానికి జంగ్ సైరన్ మోగించిన రోజు. మరి ఆ రోజుతోనే తెలంగాణ ఉద్యమం మొత్తం మలుపు తిరిగి చివరికి మనం అనుకున్న మన సొంత రాజకీయ అస్తిత్వ తెలంగాణ సిద్ధించడానికి కారణమైన రోజు. అందుకే దాన్ని మనం గత 14 సంవత్సరాలుగా దీక్షా దివస్ పేరుతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన సేవల్ని, అట్లాగే ఇందుకోసం ప్రాణాలు కోల్పోయిన అమరులను స్మరించుకుంటూ ఆ రోజును ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలంగాణ వ్యక్తి ఉన్నా జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మరొకసారి ఆ తెలంగాణ దివస్ని, ఆ రోజు జరిగిన అద్భుతాన్ని స్మరించుకుందాం. అందుకోసం ఇవాళ తెలంగాణ చరిత్రను ఆ పుస్తక రూపంలో తీసుకొచ్చి ఆ చరిత్రగా సృష్టించిన మన వి ప్రకాష్ గారు, తెలంగాణ జనవనరుల సంస్థ చైర్మన్, రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనకు తెలియని చరిత్ర కాదు. మరి ఈ మధ్య కొందరు కొత్తగా ఏంటి తెలంగాణ కేసీఆర్ చేసింది ఏంటి అని మాట్లాడే పరిస్థితి కూడా వచ్చిన సందర్భం. మరి ఈ నేపథ్యంలో మరొకసారి మననం చేసుకుందాం, స్మరించుకుందాం. సార్ నమస్తే. నమస్తే బిఎస్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. నైస్. అంటే ఇది 15వ దీక్షా దివస్ సార్. ఇది 14 రైట్. 14వ దీక్షా దివస్. మరొకసారి మీరంతా కలిసి అంటే మేము కూడా చిన్న పాత్ర, అప్పట్లో మాది చిన్న పాత్ర. అంటే ప్రతి ఒక్కరు పాల్గొన్నారు ఆ సంఘటన. నిజంగానే అంటే అంతకుముందు ఒక నిరాశ నిస్పృహల్లో ఉన్న తెలంగాణ ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఉద్యమోన్ముఖులను చేసిన రోజు నవంబర్ 29. చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉన్న దినాలు ఉంటాయి, కానీ మొత్తం తెలంగాణనే కంప్లీట్గా ఇవాళ రాష్ట్ర సాధన దిశకు ఒక తాటి మీద తీసుకొచ్చి రాష్ట్ర సాధన దిశకు మలుపు ఆ 29 నవంబర్ అని చెప్పొచ్చు. కరెక్ట్. అక్కడ నుంచే స్టార్ట్ అయింది. అంతే కదా సార్. 2001 నుంచి 2009 వరకు ఒక ఎత్తు, 2009 నుంచి 14 వరకు ఒక ఎత్తు. ఎస్. అయితే ఇక్కడ మనకేంటంటే ఆ రోజు ఏం జరిగింది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎస్ సార్. ఆ రోజు కేసీఆర్ గారు అలుగునూరు దగ్గర అరెస్ట్ అయ్యారు. అంటే ఆయన రంగదాంపల్లి అని సిద్దిపేట పక్కన నిరాహార దీక్ష చేయాలనుకున్నారు, ఆమరణ దీక్ష. అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అలుగునూరు దగ్గరకు వచ్చాక రోషయ్య గారి ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసులను మోహరించి ఆయన కారులో నుంచి జయశంకర్ సార్ని ఇంకా కొంతమందిని అక్కడ నుంచి దించేసి కేసీఆర్ను నేరుగా ఖమ్మం జైలు తీసుకెళ్లారు. ఆ రోజు ఆయనతో పాటు ఇంకొక 3-4 నాయకులే మిగిలారు. అయితే దానికి కారణం ఏంటి అని అంటే, కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినట్టయితే తెలంగాణ అంతా బగ్గుమంటుంది, కాబట్టి ఈయనను 2 రోజులు జైల్లో పెట్టేస్తే, కేసు పెట్టేసి పంపించేస్తే అయిపోతుందని రోషే అనుకున్నాడు. కానీ ఆయన ఏదైతే అనుకున్నాడో దానికి రివర్స్ అయింది. ఆయన అరెస్ట్ చేసినందుకే తెలంగాణ బగ్గుమన్నది. సో ఆయన నిరాహార దీక్షను జైల్లో ఉండి కూడా కొనసాగించాడు, తర్వాత నిమ్స్ హాస్పిటల్లో ఉండి కూడా కొనసాగించాడు. అయితే ఆయన ఒక స్లోగన్ ఇచ్చాడు అప్పుడు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో. రైట్. అంటే అటువంటి డెస్పరేట్ సిచ్యువేషన్ కేసీఆర్ ఎందుకు వచ్చాడు, అది మనం ఆ నేపథ్యాన్ని చూస్తే మనకి దీని ఇంపార్టెన్స్ ఏందనేది అర్థమవుతుంది. అయితే స్టార్టింగ్లో మేమందరం జయశంకర్ గారు, నేను, మస్తనాచారి, మేమంతా ఒక 7-8 నెలలు చర్చలు చేసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంతో ఆవిర్భవించింది. అప్పుడు మేమనుకున్న రోడ్ మ్యాప్ ఏంటంటే 69 లాగా వైలెంట్గా రావద్దు ఈ మూమెంట్, ఇది నాన్ వైలెంట్గా రావాలి, గాంధీయన్ పద్ధతిలో రావాలి. విద్యార్థుల యొక్క ఒక్క సంవత్సరం కాదు, ఒక రోజు కూడా వాళ్ళు తరగతులను బహిష్కరించాల్సిన అవసరం లేకుండా, ఒక్క నెత్తురు చుక్క కూడా నేల రాలకుండా మనం తేవాలి. ఇది ఒక ఎలక్టోరల్ పద్ధతిలో, ఒక వ్యూహంతో, మంచి ఎత్తుగడలతోని దీన్ని మనం సాధించాలి. అందుకే ఆయన వచ్చిన రోజు ఏం చెప్పాడు, ఇది ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు, ఇది 69 తెలంగాణ కాదు, ఇది ఆగమయ్యే తెలంగాణ కాదు, అవసరమైతే అందరినీ ఆగం చేసి తెచ్చుకునే తెలంగాణ అని చెప్పాడు. సో కాంగ్రెసే నంబర్ 1 విలన్ అని చెప్పి మొదటి రోజే ప్రకటించాడు. అయితే ఈ 2001 ఏప్రిల్ 27న హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న జలదృశ్యంలో ఆవిర్భవించినప్పుడు
అక్కడి నుండి ఈ 2009 నవంబర్ 29 ఈ మధ్య జరిగిన పరిణామాన్ని ఒక్కసారి మనం చూసినట్టయితే ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. కరెక్ట్. ఆయన అనుకున్న పద్ధతిలో ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లడానికి రాజకీయ పరిష్కారం రాజకీయంగా లాబింగ్ ద్వారా మనం తేవాలనేది భారత పార్లమెంట్లో బిల్లు పెట్టడం ద్వారానే తెలంగాణ వస్తుంది. ఆ బిల్ పెట్టాలంటే అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించాలా. అవును. ముందుగా పార్లమెంట్లో బిల్ పెట్టేది అధికార పార్టీ, అవును. ఆ పార్టీతో ఆ బిల్ పెట్టించాలి. అక్కడి వరకు ప్రతి ఎత్తుగడ ఆయన సక్సెస్ అయ్యాడు. 2004లో అంటే ఎందుకు ఇవాళ వ్యూవర్స్ ఏంటంటే 2004, 2005లో పుట్టిన వాళ్ళంతా ఇవాళ మేజర్స్ అయ్యారు. అవును. వాళ్ళకి చరిత్ర తెలియదు. అయితే ఆయన పార్టీ పెట్టిన తర్వాత పెద్దగా అనూహ్యమైన స్పందన రాలే, కానీ ఒక ముందుకు పోవచ్చు అనే ఒక ధైర్యాన్ని ఇచ్చింది. అవును. ఆ సింహగర్జన సభ కావచ్చు, తెలంగాణ పలు జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అప్పుడు దాదాపు 70-80 ఎంపీటీసీలు, ఒక 90 రోజుల లోపల ఎన్నికలు వచ్చాయి. అవును. వచ్చినప్పుడు మనకి 87 జెడ్పీటీసీలు వచ్చినాయి. కరెక్ట్. 1600 గ్రామాలలో మనకు సర్పంచులు గెలిచారు. అవును. 1000 పైన మనకు ఎంపీటీసీలు వచ్చాయి. అవును. అంటే ఒక వ్యవస్థీకృతమైంది ఆనాడు. పెద్ద నాయకులు ఎవరు రాలే. వాస్తవంగా చెప్పాలంటే మేము ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యేని కాంటాక్ట్ చేశాం పార్టీ పెట్టే ముందు. వచ్చింది ఎవరు అంటే ఆనాడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలలో పాపారావు గారు సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన మొదటి రోజే వచ్చి మనతో జాయిన్ అయ్యారు తెలంగాణ కోసం. ఆయనతో పాటుగా కొత్తకోట రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన బీజేపీ నుంచి, ఆయన మొదటి రోజే వచ్చి జాయిన్ అయ్యాడు. వీళ్ళిద్దరే ఎమ్మెల్యేలు మనకి 2004 దాకా. కేసీఆర్ గారు రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలిచి ఆయన వచ్చారు. ఈ ముగ్గురితోనే మనము 4 సంవత్సరాలు దాన్ని మూవ్మెంట్ నడిపాం. తర్వాత ఎలక్షన్స్ పోయినప్పుడు 26 మంది వచ్చారు. అంటే ఏ ఎఫర్ట్స్ పెట్టారు ఆయన అని చెప్పడానికి చెప్తున్నారు. కరెక్ట్. కరెక్ట్. దేశం అంతా తిరిగారు, అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిశారు. అంటే తను ఎవరితో పోవాలా, ఒంటరిగా పోవాలనా లేకుంటే ఏదైనా జాతీయ పార్టీతో పోవాలా, అధికారంలోకి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది. అప్పటికి 2 సార్లు వాజ్పేయి గారు 2 టర్ములు పరిపాలన చేశారు. మొదటి టర్మ్లో పదే ఎన్నికలు వచ్చాయి 2 సార్లు. ఆయన మూడోసారి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ల పాటు ఆయన ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని నడిపారు. సో మళ్ళీ బీజేపీ వస్తుందా ఎన్డీఏ, లేదంటే మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా, ఇది తెలుసుకోవడానికి ఆయన స్టాలిన్ కలిశాడు, కరుణానిధిని కలిశాడు, అట్లాగే ఇతర రాష్ట్రాలకు వెళ్ళాడు, కేరళ పోయాడు, కర్ణాటక పోయాడు. అంతటా తిరిగిన తర్వాత ఆయనకి ఏమర్థమైందంటే ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న తర్వాత కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోవడానికి అటువైపు నుంచి ఆహ్వానం వచ్చింది. కేసీఆర్ గారు చిరకాల మిత్రుడైన ఆజాద్, ఆయన కాశ్మీరీ నాయకుడు ఆజాద్ గారు వచ్చి సోనియా గాంధీ పంపించారు, మనం కలిసి ఎన్నికల్లో పోదాం. రాజశేఖర రెడ్డి అడ్డంకిగా మారాడు, అవసరం లేదు మనకు కేసీఆర్, మనం ఒంటరిగా పోయినా కూడా మనం తెలంగాణ మన అధికారంలోకి రాగలుగుతాము ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి ఒంటరిగా పోదామని రాజశేఖర రెడ్డి చెప్పాడు. కానీ సోనియా గాంధీ ఏం చేసిందంటే పార్లమెంట్లో ఒకరోజు ఒక తెలుగు ఎంపీ చేతిలో ఒక పత్రికను చూసింది ఆమె. ఆ పత్రికలో ఫుల్ పేజ్ జనమంతా అటెండ్ అయిన ఒక మీటింగ్ దృశ్యం కనబడ్డది ఆమెకు. అక్కడ ఆగి ఆ ఎంపీని ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఈయనెవరు, ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందని అడిగితే వరంగల్లో జరిగింది, ఇది టీఆర్ఎస్ అనే ఒక పార్టీ, ఇది 2004 దేవగౌడ గారు వచ్చిన ఒక పెద్ద బహిరంగ సభ, 10 లక్షల మంది అటెండ్ అయ్యారు వరంగల్లో. ఎలక్షన్ల కంటే కొంచెం ముందు, అది మన 3వ తెలంగాణ రాష్ట్ర సమితి వార్షికోత్సవం, మూడవ సంవత్సరం. సో అది చెప్పిండు అతను, ఇది కేసీఆర్ అని ఇతను ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాడు, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇతను చేసిన మూమెంట్ ఇది, వాళ్ళ డిమాండ్ ప్రత్యేక తెలంగాణ. అయినో అని చెప్పి వెంటనే ఆమె ఏం చేసింది, కర్ణాటకలో ఉన్న కృష్ణకు ఫోన్ చేసి రాజశేఖర రెడ్డి దీనికి వ్యతిరేకంగా ఉంటాడు, నువ్వు పోయి ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమన్నది. ఆయన వచ్చి ఎస్ఎం కృష్ణ గారు వచ్చి బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమం ఉంది, వాళ్ళని కలుపుకుంటేనే మనం అధికారంలోకి వస్తామని చెప్పారు. అట్లా వాళ్ళకు మనం అవసరమైన కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురావాలంటే పార్లమెంట్లో అధికార పార్టీ బిల్ పెట్టాలి, కాబట్టి ఈ పొత్తప్పుడే ఈ కండిషన్ పెట్టినట్టయితే మనకి ఈజీ అవుతుంది, అధికార పార్టీ కాబట్టి వాళ్ళు అన్ని చూసుకుంటారు అని చెప్పి నమ్మి పొత్తుకు సిద్ధమైండు. సరే 42 సీట్లు మనకి ఇచ్చారు, అందులో ఎక్కువ భాగము ఎక్కువగా మనకు బలం లేని మనకి ఇచ్చారు, మనకు బలం ఉన్నాయి వాళ్ళు తీసుకున్నారు. సో మనం 26 సీట్లు గెలిచాం, మంచి కన్సిడరబుల్ నంబర్ అది, బ్రహ్మాండం. తర్వాత ఆమె రిక్వెస్ట్ చేసింది, ఇవాళ మీ వల్లనే మేము ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాం,
అక్కడ వచ్చాం కాబట్టే కేంద్రంలో ఇవాళ పాలన మేము నిర్వహిస్తున్నాం. అవును. మీరు లేకుండా మేము ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం అనేది మాకు శోభనీయదు, మంచిది కాదు ఇది. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మేమంతా కూడా ఎంకరేజ్ చేశాం. చాలామంది అన్నారు మనం అధికారంలో పాల్పంచుకోవద్దు అన్నారు. కానీ నేను కూడా కేసీఆర్ గారికి చెప్పాను, మనం ఖచ్చితంగా పాల్పంచుకోవాలి. ఎందుకంటే లాబియింగ్ ప్రక్రియలో మీరు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నట్టయితే మీకుండే అవకాశాలు బాగుంటాయి. ఒక ఎంపీగా పోతే మిమ్మల్ని ఎవరు లెక్క చేయరు. కాబట్టి మనం దాన్ని కాదనొద్దు అన్న తర్వాత ఇద్దరికి నరేంద్ర గారు అప్పుడు మనతో ఉండే, ఆయనకు సహాయ మంత్రి రూరల్ డెవలప్మెంట్లో, యూనియన్ షిప్పింగ్ మినిస్టర్గా ఫస్ట్ కేసీఆర్ గారికి ఇచ్చారు. ఇచ్చినాక తమిళనాడు వాళ్ళు షిప్పింగ్ మినిస్టర్ అడగడంతోనే ఆయన దాన్ని వదులుకున్నాడు. నాకు పెద్ద మంత్రి పదవి కోసం రాలేదు, నాకు కావాల్సింది తెలంగాణ, మీరు అడిగారు కాబట్టి నేను తీసుకుంటున్నా అన్నప్పుడు సరే వితౌట్ పోర్ట్ఫోలియో ఆయన 6-7 నెలలు మంత్రిగా కొనసాగాడు. చాలా రేర్ అకేషన్ అది. కానీ మన దగ్గర కూడా ఇక్కడ ఒక 6గురిని అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మంత్రులుగా తీసుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి 6గురికి ఇక్కడ కూడా మంత్రి పదవులు ఇచ్చారు. అయితే రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఆయన దీన్ని సాగ్గా తీసుకొని తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలన్నీ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఏది క్యాబినెట్కు రాకపోయేది, పోతిరెడ్డిపాడు సైజు పెంచడం కానీ, పులిచింతల కట్టాలని నిర్ణయం కానీ, ఇవన్నీ కూడా క్యాబినెట్లో ఏది డిసిషన్ తీసుకోకుండానే ఆయన సంతకం. పొన్నా లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉంటే ఆయనకు తెలియకుండానే ఫైళ్ళ మీద సంతకాలు సీఎం గారు సంతకం పెట్టి పంపించేవాడు. డిసిషన్స్ అయిపోయేది. ఇరిగేషన్ మినిస్టర్ ఫైల్ నోట్ రాయడం కానీ ఏది ఉండదు, ఆయనకు తెలియకుండా జరిగిపోయేదాన్ని. అంటే అప్పుడు విసుగొచ్చి నక్సలైట్లతో చర్చలు అన్నాడు. చర్చలు ఆయనే ఫెయిల్ చేశాడు. తర్వాత చర్చలకు వచ్చిన వాళ్ళను ఒక్కొక్కరిని వెతికి చంపడం మొదలుపెట్టాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా రియాజ్ అని చర్చల ప్రతినిధి జనశక్తి నుంచి, అతన్ని ఎప్పుడైతే ముస్తాబాద్లో పట్టుకొని కాల్ చేశారో దాంతో ఇంకా అందరికీ ఈ ప్రభుత్వంలో మనం ఉండొద్దు, కేసీఆర్ గారి దగ్గర పోయి నిర్ణయం తీసుకొని 6గురు రాజీనామాలు చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక వరుస పద్ధతిలో ఎట్లా మనల్ని మోసం చేస్తూ వచ్చింది. ఆనాడు రాష్ట్రపతితోని, భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆయన నోటితోని కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ కామన్ మినిమం ఎజెండాలో సంప్రదింపుల ప్రక్రియను మొదలు పెడతామని చెప్పి ఆయనతో చెప్పించారు పార్లమెంట్లో. చెప్పించిన తర్వాత ఒక ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు. అది 6 వారాల్లో నివేదిక అన్నారు, ముందు 3 వారాలు అన్నారు. అది 3 ఏళ్ళైనా కూడా నివేదిక రాలే, ఎప్పటికీ రాలేదు. అది ఇంకా నివేదిక రాకుండానే తెలంగాణ వచ్చింది. సో ఇక లాభం లేదని చెప్పేసి ఒక పక్కనేమో మనల్ని వీక్ చేస్తున్నారు. కేసీఆర్ గారికి అర్థమైంది, వీళ్ళు పాలనలోకి మనల్ని లాగి ఇస్తామని చెప్పి నానుస్తూ మన కాలయాపన చేయడం ద్వారా మనం గ్రౌండ్ను కోల్పోతున్నాం. కాబట్టి ఇక్కడ 6గురు రిజైన్ చేశారు. కొద్ది రోజులకే అక్కడ 2 కూడా రిజైన్ చేశారు. చేసి మళ్ళీ జనం బాట పట్టారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే 2 దిక్కులు మనల్ని దెబ్బతీశారు. ఒకటి, పాలనలో భాగం చేసి టైం అంతా నాచారు, వాళ్ళు ఇవ్వలేదు, కిల్ చేశారు. రెండవది ఏం చేశారు, ఇక్కడ మన ఎమ్మెల్యేలలో 10 మందిని రాజశేఖర రెడ్డి తన వైపు తిప్పుకున్నాడు. కాలేజీలో సీట్లు ఇస్తామనో ఇంకోటో ఏదో చేసి ప్రలోభపరిచారు. సో అట్లా మనల్ని వీక్ చేశారు. పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర చేశాడు. అంటే కాంగ్రెస్ కుట్రలు 1952 నుంచి మొదలైన కుట్రల పరంపరలో టీఆర్ఎస్ను వీక్ చేయడం కూడా ఒక కుట్ర. అంతే కదా. అయితే లాస్ట్కి ఏం చెప్పింది, మొదటి ఉద్యమాన్ని అలాగే నీరు గార్చారు కదా. అయితే మేము తెలంగాణ ఇవ్వాలనుకున్నాం కానీ సిపిఎం అడ్డుపడుతుంది అని అన్నది. అన్న తర్వాత మేము పోయి, నేను అప్పుడు ఢిల్లీలో కేసీఆర్ గారితోనే ఉంటుంది, జయశంకర్ గారు, నేను, విద్యాసాగరరావు గారు. మేము పోయినాక ఏచూరు సీతారాం అన్నాడు, మా భుజాల మీద తుపాకీ పెట్టి మిమ్మల్ని కాల్చాలనుకుంటున్నది, మేము వద్దన్నామా, మా పాలసీ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం, కానీ మేము వాళ్ళు చేస్తామంటే మా అవసరం ఏంది, వాళ్ళకి కావాల్సినంత మెజారిటీ ఉంది కదా, వాళ్ళు చేయవచ్చు కదా. అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని రాజకీయ పార్టీల నుంచి తెలంగాణకు సానుకూలంగా మనం లేఖలు ఇప్పించగలిగాం. అది కేసీఆర్ అంటారు కదా, ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అని చెప్పి. జయశంకర్ గారి సపోర్ట్తోని ఈ 4 ఎంపీలు కేసీఆర్ గారితో పాటు ఇంకా 4 ఎంపీలు ఎలక్ట్ అయ్యారు కదా. మత్స్వన్ రెడ్డి గారు అని ఉండే, రవీంద్ర నాయక్ ఉండే, అట్లాగే వినోద్ ఉండే. నరేంద్ర గారు, కేసీఆర్ గారు, రవీంద్ర నాయక్, వినోద్, మత్స్వన్ రెడ్డి ఆదిలాబాద్, ఈ 5గురు కలిసి అందరు ఎంపీల దగ్గర పోయారు, అన్ని రాజకీయ పార్టీల దగ్గర పోయారు. 33 రాజకీయ పార్టీల నుంచి అనుకూలంగా లేఖ రాశారు. సిపిఎం మాత్రం
వ్యతిరేకించలేదు. ఇది ఒకటే పరిష్కారమా, వేరే ప్రత్యామ్నాయం ఉందా చూడండి అని అన్నది. ములాయం సింగ్ వ్యతిరేకించాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్ల. ఓకే. చంద్రబాబు నాయుడు ములాయం సింగ్ తప్ప భారతదేశంలో తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ ఇంకోటి లేనే లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రణబ్ ముఖర్జీ నివేదిక ఇవ్వమంటే అందరు లెటర్స్ ఇచ్చారు. సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది, ఎందుకంటే అందరికీ ఆయన లేఖ రాశాడు, అందరు జవాబులు రాశారు. ఈ నిర్ణయం తీసుకోవాలి కదా, తీసుకోరు. అంటే ఇట్లా నాంచి తెలంగాణ ఇవ్వకుండా ఆపినప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రి పదవులకు రాజీనామా చేసి యూపీఏ నుంచి వైదొలిగి జంతర్ మంతర్ దగ్గర 2 days నిరాహార దీక్ష చేసి అప్పుడు మా రిక్వెస్ట్ మీద మళ్ళా మనం కార్యక్షేత్రంలోకి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే మళ్ళీ కొన్ని పరిణామాలు జరిగినాయి. అప్పుడు సత్యనారాయణరావు గారు వారు మాట్లాడిన పరుష పదాలకు ఆయన రాజీనామా చేశాడు. మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది కరీంనగర్. ఇది రెఫరెండం అన్నాడు రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ గురించి రెఫరెండం అన్నాడు. అయితే కాంగ్రెస్ నాయకులు కూడా కండువాలు కప్పుకొని ప్రచారం చేస్తూ కూడా అక్కడున్న ఏజెంట్లతో పాటుగా ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్కే ఓట్లేశారు. దాదాపు 2 లక్షల పైన మెజార్టీతో కేసీఆర్ గారు గెలిచారు. గెలిచిన తర్వాత సరే ఆ పరిణామ క్రమంలో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ కూడా తెలంగాణకు అనుకూలం అని చెప్పి 2008 విజయదశమి రోజున వాళ్ళు కూడా ప్రకటన చేశారు. ఎందుకంటే తెలంగాణ అనకపోతే తప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారికి వచ్చిన అనూహ్యమైన మెజార్టీ చూసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఈ అందరూ కూడా తెలంగాణ అంటున్నారు. కాంగ్రెస్ అయితే ఏకంగా వాళ్ళు ఆ తెలంగాణ మ్యాపుల్నే హస్తం గుర్తుపెట్టుకొని ప్రచారం చేశారు. తెలంగాణ చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఏర్పడి, సో ఇటు తెలంగాణ కాంగ్రెస్ అంటున్నది, ఇటు తెలంగాణ టీడీపీ అంటున్నది. మరి ఓట్లు జిల్లకుండా చేయాలంటే ఏం చేయాలి? కాబట్టి 2009 ఎన్నికల్లో రాజశేఖర్ని ఎదుర్కోవడానికి ఒక మహాకూటమి స్టార్ట్ అయింది. ఈవెన్ సిపిఐ సిపిఎం కూడా వాళ్ళకు సిపిఎం ఇంకా అప్పటి నిర్ణయం తీసుకోలేదు. అయినా కూడా వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకం కాదు అని చెప్పడానికి మహాకూటమిలో భాగమైనారు. సరే అప్పుడు చంద్రబాబు నాయుడుకు టీఆర్ఎస్కు మధ్యలో ఆ పొత్తు సింక్ కాలేదు. ఆయన ఏం చేశారంటే మభ్యపెట్టి టీఆర్ఎస్ తన వైపు తిప్పుకొని ఓటు తెచ్చుకోవచ్చని, అది ముఖ్యమంత్రి కావచ్చని ఆయన అనుకున్నాడు. కేసీఆర్ ఏమనుకున్నాడు, తెలంగాణకున్న సానుకూలమైన ఓటు చీలకూడదు కాబట్టి బలాన్ని చూపెట్టాలంటే చంద్రబాబు మనతో ఉండాలి అని చెప్పేసి. సో పొత్తు సింక్ కాలేదు, బీఫామ్స్ డబల్ ఇచ్చుకున్నారు. కేవలం 10 సీట్లే టీఆర్ఎస్కి వచ్చినాయి తెలంగాణలో. ఇక ఆ టైంలో రాజశేఖర రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. నిరాశ నిస్పృహలు అలుముకున్న సమయం అది. సరిగ్గా అదే సమయంలో దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. ఆయన మరణించిన తర్వాత కూడా ఒక నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడంతా వరదలు, కర్నూలు పట్టణం మునిగిపోవడం. సరిగ్గా అదే సమయంలో మన నెత్తిన పాలుపోసిన సంఘటన ఏంటంటే 14F అని చెప్పి హైదరాబాద్ పోలీస్ దాని మీద ఫ్రీ జోన్ అనే ఇష్యూను సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా వచ్చింది. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ను క్యాన్సిల్ చేయాలంటే పార్లమెంట్లో దాన్ని చట్ట సవరణ చేయాలి. కాబట్టి ఉద్యోగులంతా కూడా సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టారు. ఈ దేవి ప్రసాద్, మన స్వామిగౌడు, అప్పుడు విఠల్ ఉండే, వీళ్ళంతా కూడా అక్కడ పెట్టినప్పుడు ఏమైందంటే అక్కడ అన్నాడు ఆయన, ఇంకా నేనే దిగుతాను, మన ఉద్యోగాలని పోయినాక ఇంకా మనకు తెలంగాణ తప్ప వేరే మార్గం లేదు, ఈ ఫ్రీ జోన్ కాదు మనకు తెలంగాణే కావాలి అని చెప్పి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో సిద్దిపేట ఉద్యోగ గర్జన సభలో ఆయన ఆ రోజు మాట్లాడి చివరికి తనే ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధపడ్డాడు. అంతకుముందు ఎన్నోసార్లు అంటే కూడా మేము వారించినాం, సార్ రాజశేఖర రెడ్డి మనల్ని పొట్టి శ్రీరాములను ఎట్లా బలి చేశాడో పొట్టి శ్రీరాములను చంపినట్టు చంపుతాడు సార్. అయితే అప్పుడు ఏంటంటే రోషయ్య గారు ముఖ్యమంత్రి. సో ఆమరణ దీక్ష చేసినప్పుడు ఇంకా ఆ పరిణామ క్రమంలో మనకు December 9 నాడు కేసీఆర్ ప్రాణాలు కాపాడుకోవడానికి మేము తెలంగాణ ఇస్తున్నామని చెప్పి అక్కడి నుంచి ఒక ప్రకటన వచ్చింది. వచ్చిన ప్రకటనను వెంటనే ఒక 13 రోజులలోనే వాళ్ళు అటకెక్కించారు. ఒక కృత్రిమ ఉద్యమాన్ని కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ నుంచి, చంద్రబాబు నాయుడు నేరుగా టీడీపీ నుంచి. అంతకుముందు 6వ తారీఖు నాడు అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు December 6న అందరూ ఒప్పుకున్నారు, కేసీఆర్ ప్రాణాలు కాపాడాలి, తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదు అని చెప్పి. మళ్ళీ 3 రోజులకే ప్రకటన రాగానే వెంటనే రివర్స్ అయ్యారు. అయ్యి తెలుగుదేశం ఆఫీసులకు వెళ్ళి బస్సులకు అడ్వాన్సులు పోయినాయి. కాంగ్రెస్ వాళ్ళ బస్సులలో ఎక్కి యాత్రలు చేశారు.
అంటే తెలంగాణను అడ్డుకోవడానికి ఆంధ్రలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటైనలు. వాస్తవంగా ప్రజల్లో ఉద్యమం లేదు, కానీ వీళ్ళు చూపెట్టిన ఈ కృత్రిమ కారణాన్ని సాకుగా తీసుకొని మరొక్కసారి తెలంగాణను వాయిదా వేసింది 23 కాంగ్రెస్ కదా సార్? పార్టీ. డిసెంబర్ డిసెంబర్ 23 అర్ధరాత్రి. ఎస్ 14 రోజులు సరిగ్గా. సార్ నాకు ఇక్కడ అర్థం కాలేదు సార్. అంటే మనది ఇంత పెద్ద ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, వాళ్ళది ఒక నెల రోజులు కూడా కాకముందే అది కృత్రిమ ఉద్యమం నెల ఎక్కడిది, ఏది లేదు. అదే అంటున్నా 15 రోజులకే అసలు రివర్స్ తీసుకోవడం ఏంటి సార్? ఇది కాంగ్రెస్ ఎంత పెద్ద తప్పు కదండి. కాంగ్రెస్ చేసిన మోసం అది. ఇప్పుడు వాళ్ళ ఎంపీలు, వాళ్ళు టికెట్ ఇస్తే గెలిచిన ఎంపీలు వాళ్ళని ఒప్పించుకొని చేత కాలేదు. వాళ్ళ రాజీనామాలు ఒక సాగ్గా చూపెట్టింది. సాగ్గా చూపెట్టి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకు మోసం చేయడానికి చేసి, ఆ రోజు కూడా కేసీఆర్ చస్తే వాళ్ళకేం పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. కానీ ఏంటంటే ఒక 2 రోజుల ముందు కేసీఆర్ను కాపాడుకోవడానికి ఉస్మానియా విద్యార్థులు వీళ్ళంతా పంజాగుట్ట దగ్గర షాపులు అన్నీ ధ్వంసం చేశారు. ఓకే, దాంతో అగ్నిగోళం అవుతుంది హైదరాబాద్ అని చెప్పి ఒక మెసేజ్ పోయింది. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మేము కంట్రోల్ చేయలేము, మా చేతుల్లో లేకుండా పోతున్నది. ఎక్కడ చూసినా కూడా ఉద్యమం తారస్థాయికి చేరింది. శ్రీకాంతాచారి అప్పటికే కిరోసిన్ పోసుకొని చనిపోయింది ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర. అదే కీలకమే. అది కానిస్టేబుల్ కిష్టయ్య కాల్చుకున్నాడు. ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత అప్పటికి ఒక 11 మంది చనిపోయారు. డిసెంబర్ 9 ప్రకటన వచ్చే నాటికే 11 మంది చనిపోయారు. కేసీఆర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆయనది టీవీలో చూస్తూ, శ్రీకాంతాచారిది. సో ఇట్లాంటి సంఘటనలు జరగడంతో ఈ ఎక్కడైతే పంజాగుట్లో ధ్వంసమైనాయో, ఇక వీళ్ళంతా హైదరాబాద్ను కాపాడాలంటే, తెలంగాణను కాపాడాలంటే ఆయన ప్రాణాలు కాపాడాలి. ఆయనకి ఏమన్నా అయితే మాత్రం అప్పుడు నేను కూడా ప్రకటన చేశాను నిమ్స్లో. కేసీఆర్ గారిని చూడడానికి పోయి నేను చేసిన ప్రకటన ఏంటంటే, ఒకవేళ కేసీఆర్ గారి ప్రాణాలకు ఏమన్నా అయితే మా డిమాండ్స్ మారిపోతాయి. ఇప్పటిదాకా మేము ప్రత్యేక రాష్ట్రం అడిగినాము, కేసీఆర్ గారికి ఏమన్నా జరిగితే ప్రత్యేక దేశం అడుగుతాము. మాకు లెజిటిమసీ ఉంది, మా దేశాన్ని ఆక్రమించుకున్నారు మీరు. మాకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినప్పుడు, భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు హైదరాబాద్ స్వతంత్ర దేశము, మాకు విడిగా ఉండే హక్కు వాళ్ళు కల్పించారు. ఒక ఒప్పందం చేసుకొని దాని గడియ ముగిసిపోకముందే, దాని గడువు ముగిసిపోకముందే మీరు వచ్చి మా దేశాన్ని దురాక్రమణ చేశారు. మాకు అడిగే హక్కు ఉంది, మా డిమాండ్ మేము ప్రత్యేక రాష్ట్రమే అడుగుతున్నాం, భారత యూనియన్లో కలిసే ఉంటామని అంటున్నాం. మీరు కనుక మా కనీస కోరికను ఆమోదించకపోయినట్టయితే మీ వల్లనే మాది ఆంధ్రతో కలిసింది, మీరు విడదీయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఒకవేళ విడదీయకపోతే కేసీఆర్ గారు ప్రాణాలకు ముప్పు వాటిల్లితే మేము ప్రత్యేక దేశమే అడుగుతామని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఇవన్నీ కూడా మ్యాటర్ అయినాయి. ఎందుకంటే ఇది మళ్ళా దేశాన్ని విచ్ఛిన్నం చేసే వైపు వెళ్తుందేమో అనేది, ఇట్లాంటివన్నీ. మొత్తానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నాక దానికి కట్టుబడి లేరు. అంటే కాంగ్రెస్ మోసాల పరంపరలో ఇది ఒక మలుపు. ఇప్పుడు వాళ్ళు మేమే ఇచ్చామంటున్నారు, మేము ఇచ్చామని ఘంటాపథంగా చెప్తున్నారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఎన్ని ఉద్యమాలు. తెలంగాణ జేఏసీ ఏర్పడ్డది కేసీఆర్ గారి నాయకత్వాన. ఆయనే కోదండరామ్ గారిని, జయశంకర్ గారిని ఫస్ట్ అడిగాడు. తెలియాలి అందరికీ. జయశంకర్ గారు అన్నారు, నాకు కొద్ది ఆరోగ్య సమస్యలున్నాయి, పెద్ద మనిషిని, ఈ పొలిటికల్ వాతావరణంలో నేను ఇమ్మడలేను, కావాలంటే మీరు కోదండరామ్ని పెట్టుకోండి, విద్యావంతుల వేదికకు ఆయన కన్వీనర్ ఉన్నాడు అంటే, సరే అందరి ముందు ఆయన నో అని చెప్పలేక కోదండరామ్ని పెట్టుకున్నాడు. మొదటి రోజు కూడా కేసీఆర్ గారికి కొద్ది అభ్యంతరం ఉండే, కానీ జానారెడ్డి పట్టుబట్టాడు. అప్పుడు కోదండరామ్ లేనే లేడు అక్కడ. అక్కడ జయశంకర్ గారు, జానారెడ్డి ఇంటికి పోయిన తర్వాత అక్కడ జరిగిన చర్చ ఇది. అక్కడ శేషయ్య అని ఒక లెక్చరర్ను వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ, ఆంధ్ర జేఏసీ. ఓకే, ఏది డిసెంబర్ 9 నాడు ప్రకటన రాగానే 10వ తేదీన వాళ్ళు ఆంధ్ర జేఏసీ అని పెట్టుకున్నారు. అక్కడ ఒక ప్రొఫెసర్ నాడు కదా, మనకు కూడా ప్రొఫెసర్ నాడు అని ఇట్లా పెట్టుకున్నారు. ఓకే, కానీ ఆ ఉద్యమ కాలం అంతా కూడా మొత్తం ప్రజలు, అంటే దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కిండర్ గార్టెన్ స్కూల్ పిల్లవాడి దగ్గర నుంచి జ్యుడిషియల్ ఆఫీసర్ వరకు, చిత్తు కాగితాలు ఏరుకునే వాడి దగ్గర నుంచి, శవాలను కాల్చే కాటి కాపర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ అంతా కూడా భగ్గుమన్నది. సకల జనుల సమ్మె 42 రోజులు సహాయ నిరాకరణ ఉద్యమం ఉద్యోగస్తులు చేసింది. సింగరేణి బంద్ అయిపోయింది, బొగ్గు తీయడం బంద్ అయిపోయింది, దేశానికంతా కోల్ సప్లై బంద్ అయిపోయింది, రైలు రోకోలు, బస్సు బందులు, తర్వాత మిలియన్ మార్చులు, సాగర హారాలు, ఇవన్నీ కూడా
ఒక చరిత్రను సృష్టించినాయి. ఒక మహోద్యమం ఎన్ని రూపాలు తీసుకుంటుందో చరిత్ర ఎరగని రూపాలన్నీ కూడా తెలంగాణలో ఆవిష్కృతమైనాయి. సార్ ఇక్కడ ఈ అన్నిటి వల్లనే తెలంగాణ వచ్చింది. అందులో ప్రధానమైన ఘట్టం ఏంటంటే 1000కి పైన బలిదానాలు. కరెక్ట్. ఆమెను కదిలించిన సంఘటనలు ఏంటంటే పార్లమెంట్ ఎదురుగా చెట్టుకు పెద్దమంగళారం యాదిరెడ్డి 4 పేజీల లేఖ సోనియా గాంధీకి రాసి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ చర్చ జరుగుతున్నప్పుడు చిదంబరం పరుషమైన పదాలు వాడితే బెల్లంపల్లిలో శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఎందుకు చనిపోయిండో తెలియదు, కారణాలు చూస్తాం మేము అది ఇదని లైటర్ వేళ చిదంబరం హ్యాండిల్ చేసినప్పుడు యాదిరెడ్డి తెలంగాణ కోసం చనిపోయిండు అనే దాన్ని దాస్తున్నావు, నువ్వు పక్కదారి పట్టిస్తున్నావు, చూడు నేను తెలంగాణ కోసం చనిపోరు అని చెప్తున్నావు కదా, నేను తెలంగాణ కోసం చనిపోతున్నా అని టీవీ చూసుకుంటూ మెయిల్ కొట్టి అల్లం నారాయణకు నమస్తే తెలంగాణ ఎడిటర్కు అప్పటిదప్పుడు ఆయన సూసైడ్ చేసుకున్నాడు ఎమోషనల్గా. ఇట్లా ఉస్మానియాలో ఎంతోమంది పిల్లలు కాల్చుకొని చనిపోయారు, ఇషాన్ రెడ్డి ఇట్లా. సో ఇదంతా కూడా వాళ్ళు చేసిన పాపాలకు ఇదొక పరాకాష్ట. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తంగానే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఏదో ఆమె ప్రేమతోనో లేకుంటే మన మీద సానుభూతితోనో జాలితోనో ఇచ్చింది కాదు, ఇది మజ్బూరి. ఇంతమంది మరణాలకు కారణమైందనే ఆ ముద్ర ఆమె మీద ఉన్నది కాబట్టి ఆ పాపాల ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చింది తెలంగాణ తప్ప. అది బ్రిటిష్ వాడు కూడా స్వాతంత్రాన్ని ఊరికే ఇచ్చాడు. క్విట్ ఇండియా మూవ్మెంట్, ఆజాద్ హింద్ ఫౌజ్ పెట్టి సుభాష్ చంద్రబోస్ ఆర్మీని తయారు చేసి బర్మా నుంచి అటాక్ వస్తున్నప్పుడు ఇంకా మనం ఇవ్వకపోతే నడవదు, స్వాతంత్రాలు ఇవ్వాల్సిందేనా అన్ని దేశాలను కూడా వాళ్ళు లిబరేట్ చేసిపోయారు. అట్లని చెప్పి వాళ్ళని ఎత్తున పెట్టుకోలే కదా మనం. కాబట్టి తెలంగాణ ఇచ్చిందనే పేరుతోని ఈ పార్టీని కూడా మోయం కదా మనం. సో ఇది ఆనాటి చరిత్ర. అంటే ఎన్నో త్యాగాల వల్ల కేసీఆర్ గారి నిరంతర కృషి, పట్టుదల, అనితర సాధ్యమైన వ్యూహము, ఎత్తుగడలు, వీటన్నిటి వల్ల ఆ రోజు తెలంగాణ సాకారమైంది. తెలంగాణ కళ సాకారం కాగానే కేసీఆర్ వదిలిపెట్టలేదు. ఆ తెలంగాణ 57 ఏళ్ల విధ్వంసం నుంచి బంగారు తెలంగాణ దాన్ని మలచడానికి ఒక్కొక్క రంగంలో మార్పులను తీసుకొచ్చాడు. ఇవాళ గడిచిన 9.5 సంవత్సరాల్లో తెలంగాణ భారతదేశానికి ఒక తలమానికంగా ఉంది. సకల రంగాలలో అభివృద్ధి చెందింది. మొదటి రోజు ఆయన చెప్పినట్టు అభివృద్ధి, సంక్షేమం తనకు 2 కళ్ళు అన్నాడు. ఆ 2 కళ్ళను అట్లాగే దేన్ని తక్కువ చేయకుండా ఇటు అభివృద్ధి పదంలో తెలంగాణ నడిపించాడు. నీళ్ళే లేని వాగుళ్ళల్లో, చెరువులలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఎండాకాలంలో కూడా మండు వేసవిలో నిండు చెరువులు మత్తడి దునికి ఆ కనువిందైన జలదృశ్యం మీద గోరటెంకన్న లాంటి వాళ్ళు తన పాటల్ని మార్చుకుంటున్నారు. వాగు ఎండిపోయారా అనే పాటను వాగు నిండి పారారా అని రాయాల్సి వస్తూ ఉన్నది. అంటే ఇవాళ దాని రిఫ్లెక్షన్ ఏంటంటే ఇవాళ 85 లక్షల ఎకరాలలో వరి పంట పండుతూ ఉంది. ఇవాళ ఎప్పుడో 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ దాదాపు 1 కోటి ఎకరాల సాగునీరు ఇచ్చే వైపుగా మనం వెళ్తున్నాం. కాళేశ్వరం లాంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టులను కేవలం 3 సంవత్సరాల్లో మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇట్లా ప్రతిదీ కూడా పాలమూరు రంగారెడ్డి కోర్టు అడ్డంకులు లేకపోయి ఉంటే వాళ్ళ 12 లక్షల ఎకరాలు కరువు సీమైన పాలమూరులో, తర్వాత రంగారెడ్డి జిల్లాలో, నల్గొండలో మనకు సాగులోకి వచ్చేది. అప్పటికే 1 లక్ష ఎకరాలకు మాత్రమే సమైక్య రాష్ట్రంలో నీళ్ళు వచ్చినాయి పాలమూరు జిల్లాలో. అందుకే 14 లక్షల మంది ఆ జిల్లా నుంచి వలసపోయారు. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని చెప్పి సార్ ఏదైతే అన్నాడో అది కేవలం ఆ పాలమూరు, నల్గొండను దృష్టిలో పెట్టుకొని అన్నాడు. అంటే ఇవాళ వలసలు రివర్స్ అయినాయి. ఇవాళ ఇరిగేషన్ ఉంది, మైగ్రేషన్ లేదు, రివర్స్ మైగ్రేషన్ ఉంది. వేరే ప్రాంతాల నుంచి వచ్చి పాలమూరులో పనిచేస్తున్నారు. 12 లక్షల ఎకరాలు దాదాపుగా పంటలు పండుతూ ఉన్నాయి. ఒక స్టేజ్లో తెలంగాణలోనే అత్యంత ఎక్కువ పంటలు పండిన జిల్లాగా మహబూబ్నగర్ రికార్డు క్రియేట్ చేసింది. అంటే కరువు సీమను, కన్నీటి సీమను, గంజి కేంద్రాలు పెట్టిన సీమను, ఆకలికి, వలసలకు, పేదరికానికి పెట్టింది పేరైన పాలమూరును ఇవాళ అద్భుతమైన, ఎక్కడ చూసినా కూడా కోనసీమలాగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎట్లయితే డెల్టాలో పంటలు కంటి చూపు పోయినంత వరకు పచ్చడి పంట సీమలు ఉంటాయో ఇవాళ నెర్రెలు బారిన నేలల్లో హరిత వనాలను సృష్టించాడు. నెత్తురు బారిన నేలల్లో ఇవాళ శాంతి వనాలను మొలిపించాడు. ఆయన మొదలే అన్నాడు, కార్యనెత్తురు నక్సలైడ్దైనా, పోలీసుదైనా, ఇన్ఫార్మర్ పేరుతో సామాన్యుడు బలైనా అది తెలంగాణ నెత్తురే. ఈ హింస పోవాలి, తెలంగాణ వస్తే ఈ హింసకు తావులేదు అని చెప్పాడు. ఈ ఆత్మహత్యలు ఉండవని చెప్పాడు. రైతు ఏడిస్తే రాజ్యం నిలవదు,
ఎద్దేడిస్తే వ్యవసాయం ఉండదు అని చెప్పాడు. అవును, అవును. ఆయన ఏమన్నాడో అది నిరూపించాడు. ఇవాళ రైతు ఏడవడం లేదు, ఎద్దు ఏడవడం లేదు, ఆత్మహత్యలు లేవు, వలసలు లేవు, పేదరికం లేదు. ఇవాళ తెలంగాణ సుభిక్షంగా ఉంది. కృష్ణా గోదావరి జలాలతోని తెలంగాణకు అభిషేకం చేస్తున్నాడు. ఇటువంటి ఈ పాలకుడు సమకాలీన సమాజంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో వెతికినా కూడా మనకు దొరకడు. సో అందుకే నేను అందరికీ నేను చెప్పేది ఏంటంటే, చరిత్రను మలుపు తిప్పిన కారణజన్ముడు కేసీఆర్. ఆయన ఒక కేవలం పరిపాలకుడే కాదు, ఒక మహానాయకుడు. ఉద్యమాన్ని నడిపించడం తెలుసు, అనితర సాధ్యమైన ఎత్తుగడలను వ్యూహాలను పనడం తెలుసు. శాంతియుత పద్ధతిలో 21వ శతాబ్దంలో కూడా ఉద్యమాలను విజయవంతం చేయడం తెలిసిన వ్యక్తి. నెర్రెలు బాసిన నేలపైన బీళ్ళ భూములలో హరిత వనాలను సృష్టించడం తెలిసిన వ్యక్తి. పర్యావరణాన్నే మార్చేశాడు. తెలంగాణలో ఇవాళ 1-2 డిగ్రీల టెంపరేచర్ తగ్గిందంటే ఆయన పెట్టిన 300 కోట్ల మొక్కలు ఇవాళ వృక్షాలైనాయి. అంటే అటువంటి 3% 4% గ్రీనరీ పెరిగింది. 7% గ్రీన్ కవర్ పెరిగింది. అంటే దేశంలో ఒక దిక్సూచిలాగా తెలంగాణ ఇదివరకు ఎట్లుండేది, వాట్ బెంగాల్స్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అని చెప్పేటోళ్ళు. ఇవాళ తెలంగాణ అమలు చేస్తున్నది, దేశం అనుసరిస్తున్నది. అది అటువంటి నాయకుని కాలంలోనే అతనితో కలిసి నడిచే అవకాశం దొరకడం, ఆ పీరియడ్లో ఉద్యమంలో పాల్గొనడం, పరిపాలనలో కూడా భాగస్వామిని కావడం నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి నేను భావిస్తాను. మీ సేవలేం తక్కువేం కాదులే. అంటే ఇవాళ ఒకసారి నవంబర్ 29 గుర్తు వస్తే ఆ దీక్షా దివస్, దానికి పూర్వాపరాలు ఇవి. నేను ఆ రోజు అక్కడ నిమ్స్ ముందే కూర్చున్నాం. ఆ ప్రకటన వెలువడిన రోజు కూడా అదొక అనిర్వచనీయమైన అనుభూతి. అసలు ఈ రోజు కూడా గుర్తు చేసుకుంటే కళ్ళు చెమ్మగిలుతాయి. వా, ఇట్లాంటి ఒక సందర్భం మనం చూసామా మన జీవితంలో? అంటే 69 ఉద్యమం చూసాం, అన్నీ ఎక్కడ చూసినా ఇక రాదు తెలంగాణ, అసాధ్యం, ఎవరికి కూడా ఎలాంటి హోప్స్ లేవు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంకా అసలు పూర్తిగా చచ్చిపోయిన సందర్భం. ఆయన మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత ఇంకా అయిపోయింది. కేసీఆర్ పని అయిపోయింది, టీఆర్ఎస్ పని అయిపోయింది, ఉద్యమం పని అయిపోయింది అన్న సందర్భం అది. కానీ నేను ప్రకృతిని నమ్ముతా. ప్రకృతి ఏం చేస్తుందంటే, కొన్ని కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఎవరు అడ్డొచ్చినా కూడా నిలబడలేరు. మా ప్రకృతి కనికరించదు, తుడిచేస్తుంది. ప్రకృతి సహకరించింది కాబట్టి కేసీఆర్లో కూడా ఒక స్పిరిచువల్ లీడర్ ఉన్నాడు. ఆయన అదే పనిగా గంటలు, రోజులు, నెలలు ఒకటే సమస్య మీద ఆలోచిస్తూ ఉంటాడు. మనం కనీసం కొన్ని నిమిషాలు కూడా ఒక దాని మీద మనసు పెట్టలేము. సో అటువంటి ఒక ఆధ్యాత్మిక లీడర్, ఆయన స్పిరిచువల్ లీడర్గా నేను గుర్తిస్తాను. సో అటువంటి ఏక దీక్షతోని తెలంగాణ నడిపించాడు. ఆయన సరే, అపశృతులు, ఈ ఆత్మహత్యలు అవి మనం కోరుకున్నాయి కాదు. అది పిల్లలకు ఆవేశాన్ని బయటికి ఎట్లా పంపాలో తెలియక, ఎవరిని హింసించలేక వాళ్ళను వాళ్ళు బలి తీసుకున్నారు. అదొక్కటే మనకు. మనం ఎంత నిశ్శబ్దంగా రోధించిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. కేసీఆర్ గారు ఇషాన్ రెడ్డి చనిపోయినప్పుడు లా కాలేజ్ ముందర కూర్చొని ఏడ్చిండు. ఆయన శివయాత్రలు అక్కడి నుంచి నడిచిండు. అంటే ఎన్నో ఘట్టాలు అందులో కొన్ని దుఃఖభరితమైనవి ఉన్నాయి. కానీ అంతిమంగా ఒక జయశంకర్ చూడలేని తెలంగాణ, ఒక కాళోజీ నారాయణరావు చూడలేని తెలంగాణ, ఒక కొండ లక్ష్మణ్ బాపు చూడలేని తెలంగాణ, చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డిలు చూడలేని తెలంగాణను మనం చూసాం. మన కళ్ళ ముందట కేసీఆర్ గారు నిలిపారు. సార్, నాకు ఒకటి అర్థం కాలేదు సార్. 69 ఉద్యమం అప్పుడు అది అసలు ఉద్యమాల కాలం. నిజం చెప్పాలంటే కొన్ని వందల బలిదానాలు కాల్చి చంపారు. ఆ సమయంలో కూడా కానీ తెలంగాణ ఈ బక్కపల్చని వ్యక్తి అందరూ అనేటట్టుగా ఎలా తెచ్చాడు సార్? ఈ మ్యాజిక్ ఏంటి అసలు? అంటే అప్పుడు ఇందిరాగాంధీకి ఆమె మొరార్జీ దేశాయిని పక్కకు పెట్టేసి కాంగ్రెస్ను జీల్చి పార్లమెంట్లో 71లో ఎన్నికలో పోయినప్పుడు 375 సీట్లకు పైన వచ్చినాయి 500 సీట్లలో. అంటే తిరుగులేని శక్తి ఆమె. కానీ కేసీఆర్ ఉద్యమానికి వచ్చే నాటికి ఒక్క ఓటు అటుది ఇటు అయినందుకు వాజ్పేయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళీ భారత పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. అంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఉండడం అనేది ఈ లాబీ కలిసి వచ్చింది. లాబీయింగ్లో ఉన్న ముఖ్యమైనది అది. మేము కూడా కేసీఆర్ గారు
ఆ రోజు మమ్మల్ని ఒకటే ప్రశ్న వేశాడు తెలంగాణ ఉద్యమానికి రమ్మని అడిగినప్పుడు. ఆయన అన్నది ఏంటంటే 69లో ప్రపంచ చరిత్రలోనే అరుదైన పోరాటం జరిగింది, అంతమంది చనిపోయారు పోలీస్ ఫైరింగ్లలో, తెలంగాణ ఇవ్వలేదు. అవును. పార్లమెంటరీ ప్రక్రియలో 14 సీట్లలో 10 గెలిచారు, అయినా కూడా తెలంగాణ రాలేదు. ఇటు పార్లమెంటరీ పద్ధతిలో రాలేదు, ఇటు స్ట్రీట్ ఫైట్ ద్వారా కూడా రాలేదు. ఇప్పుడు ఎట్లా వస్తుంది అని అడిగాడు. కరెక్ట్. అడిగినప్పుడు నేను జయశంకర్ గారు మేమంతా చెప్పింది ఏంటంటే, అప్పటికి కేవలం 2 సంవత్సరాల కిందనే వాజ్పేయి ఒక్క ఓటుతోని ఒరిస్సా గిరిధర్ గోమాంగో పార్లమెంట్లో ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఎంపీకి రాజీనామా చేయలేదనే దాంతో ఆయన వచ్చి ఇక్కడ పార్లమెంట్లో ఓటేశాడు. ఆ ఒక్క ఓటుతోనే అవిశ్వాస తీర్మానం నెగ్గి ప్రభుత్వం కూలిపోయింది. అంటే ఒక్క ఓటుతో పార్లమెంట్లో ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు ఆ ప్రభుత్వాలను కాపాడుకోవడానికి ఏది అడిగినా ఇస్తారు. వాళ్ళకు పరిపాలన నిలబెట్టుకోవడం కోసం ఏ త్యాగాలైనా వాళ్ళు చేస్తారు, ఏ నిర్ణయాలైనా తీసుకుంటారు. కాబట్టి మన దగ్గర 14 అప్పటికి 14 సీట్లు ఉన్నాయి. ఈ 14 పార్లమెంట్ సీట్లల్లో మనం ఒక 10 గెలిపించుకోగలిగితే మన చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు వచ్చేటివన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే అనే ఒక విశ్వాసాన్ని జయశంకర్ గారు మేము కేసీఆర్ గారికి ఇవ్వగలిగాం. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే సార్, ఏ ఉద్యమమైనా కొద్ది రోజులు కాగానే హింసాత్మకంగా మారిపోతుంది. ఏదో రకంగా గాడి తప్పుతుంది, గతి తప్పుతుంది, గొడవలు, కొట్లాటలు, విధ్వంసం నడుస్తుంది. కానీ 14 ఏళ్ల పాటు జరిగిన ఉద్యమంలో మన శత్రువు మనతోనే కలిసి ఉన్నాడు. అయినా సరే ఎక్కడ కూడా హింసాత్మక సంఘటన, అంటే మనల్ని మనం బలిదానాలు చేసుకోవడం వేరు, హింసాత్మక సంఘటన జరగకుండా ఎలా చేశారు సార్ ఈ ఉద్యమాన్ని? అంటే 69 ఉద్యమం ఎందుకు విఫలమైంది అనేది ఓకే, కేసీఆర్ గారు బాగా స్టడీ చేశారు. ఓకే. అప్పుడు ఆ హింస వల్లనే ఇప్పుడు యాక్చువల్గా అప్పుడు కూడా తెలంగాణ నాయకులు కానీ ఉద్యమకారులు కానీ హింసను సృష్టించలే. హింసాయుతం చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలనే ఒక నెపంతో బ్రహ్మానందరెడ్డి గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి గుండాలను తీసుకొచ్చి హైదరాబాద్ లాడ్జీలలో పెట్టి, ఎప్పుడు తెలంగాణ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినా కూడా ఆ గుండాలను ఇందులోకి పంపించి రాళ్లతోని పోలీసుల మీద విసిరేవాళ్ళు. ఈ హింసను ప్రోత్సహించింది ఈ బ్రహ్మానందరెడ్డి. ఆయన అనుచరులుగా కొంతమంది తెలంగాణ సంబంధించిన వాళ్ళే ఆయనకు అనుచరులుగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో మలిదశ ఉద్యమంలో కూడా వాళ్ళు ఎమ్మెల్సీ లైన్లు మనతో ఉన్నారు. కానీ అట్లయిందంటే బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మెప్పు కోసం కొంతమంది మన స్థానికులే, అందుకే కాళోజీ గారు అంటారు, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర పెడతాం, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం బయటికి తరుముతామని. అది ఆ క్యాప్షన్ వచ్చింది అప్పుడే. ప్రాంతం వాళ్ళు కూడా కొందరు బ్రహ్మానందరెడ్డితో చేయగలిపి కొంతమంది పేర్లు చెప్పడం బాగుండదు, ఎందుకంటే వాళ్ళంతా ఎప్పుడో చనిపోయారు. అప్పుడు కొంతమంది ఆ ఉద్యమ కాలంలోనే చనిపోయారు. సో వీళ్ళంతా వాళ్ళు చేసిన వైలెన్స్ అది. ఎక్కడ కూడా చెన్నారెడ్డి వైలెన్స్ వైపుగా నడిపించలేదు. వాస్తవంగా చెన్నారెడ్డి గారు 4 నెలల తర్వాత ఆ ఉద్యమానికి నాయకత్వం బాధ్యతలు తీసుకున్నాడు. ఎందుకంటే పిల్లలతో కావట్లేదు, ఇదంతా వైలెన్స్ వైపు వెళ్తుంది, బ్రహ్మానందరెడ్డి దీన్ని అణిచేస్తాడు అని చెప్పి అందరు పోయి రిక్వెస్ట్ చేస్తే అప్పటికి ప్రజాసమితికి అధ్యక్షునిగా ఉన్న మదన్ మోహనే స్వయంగా పోయి రిక్వెస్ట్ చేశాడు, నా వల్ల కావట్లేదు, నువ్వు బాధ్యతలు తీసుకోని. అట్లా చెన్నారెడ్డి వచ్చాడు. చెన్నారెడ్డిని ద్రోహిగా చిత్రించారు కానీ చెన్నారెడ్డి ద్రోహి కాదు. అప్పుడు ద్రోహం చేసిన వ్యక్తి వేరే ఉన్నాడు. బట్ ఆ నెపాన్ని అంతా కూడా చెన్నారెడ్డి మీద వేశాడు. ఒక నిస్సహాయ స్థితిలో చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో కలపడం జరిగింది. దాని వెనకాల ఒక కుట్ర ఉంది, అది నా పుస్తకంలో స్పష్టంగా రాశాను. రాసినందుకు దానికి ఎవరైతే ద్రోహం చేశాడో వాళ్ళ కుమారుల ఆధీనంలో ఉన్న ఒక టీవీ ఛానల్కి అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా నన్ను వాళ్ళు పిలవలేదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఆయన ఒక స్టేజ్లో ఆయన ఉద్యమానికి నాయకత్వం వహించాడు, ఒక స్టేజ్లో ఉద్యమానికి ద్రోహం చేశాడు. అన్నీ రాశాను నేను. ఆయన ఎప్పుడు ద్రోహం చేశాడు, ఎప్పుడు మళ్ళీ ఉద్యమంలో కొనసాగాడు, మళ్ళీ ఎప్పుడు ద్రోహం చేశాడు, మొత్తం ఒక క్రానలాజికల్గా రాశాను. నేను వాస్తవాలుగా రాస్తా అంతే కదా. అయితే కొంతమందికి నచ్చదు అది, వాళ్ళకు అనుకూలంగా నేను చరిత్రను రాయలేను. నేనే కాదు, ఏ చరిత్రకారుడు రాయలేడు. చరిత్రను ఎవరు మలిపేయగలుగుతారు? కానీ పాపాలను మోసింది చెన్నారెడ్డి గారు. నాకు బాధ అనిపిస్తుంది. ఆయన చనిపోయే రోజు కూడా ఆయనతో పాటు ఉద్యమంలో ఉన్న ఒక అడ్వకేట్ను జగన్మోహన్ రెడ్డి గారని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని, జగన్ నేను ఒక ద్రోహిగా చనిపోతున్నా కదరా, నేనేం ద్రోహం చేయలేదు తెలంగాణకు,
కానీ లాస్ట్కు నేను ద్రోహి అని ఒక ముద్రతో పోతున్నా కదరా అని అన్నాడట. కాదు సార్, ఆయన మరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు కదా. తీసుకున్నారు, అది వేరే ఘట్టం. అప్పుడే ఉద్యమం లేదుగా. ఓకే, అది ఇందిరాగాంధీ దానికి ప్రతిఫలంగా ఇచ్చింది కాదా ఇది? కాదు. ఓకే, ఆయనే తెలంగాణను కలిపింది ఎప్పుడు, అప్పుడు పదవులలో ఉండొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఓకే, ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఓకే, అనే ఎలక్షన్స్లో ఇక్కడ హైదరాబాద్ సిటీలో రంగారెడ్డిలో పోటీ చేశాడు. ఇప్పుడు రంగారెడ్డి అంటాం మనం, ఆయన చేసిన జిల్లా అనే తర్వాత. బట్ ఆ వికారాబాద్ దగ్గర ఎక్కడో ఆయన పోటీ చేసినప్పుడు మజీద్ను, ప్రార్థనా మందిరాన్ని ఎన్నికల కోసం వాడాడని చెప్పి వందేమాతరం రామచంద్రరావు గారు ఆయన ప్రత్యర్థి, ఆయన ఎలక్షన్ పిటిషన్ పెడితే అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన చాలా పేరున్న వ్యక్తి, అతను సాక్ష్యం ఇచ్చాడు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా. ఆ సాక్ష్యం వల్ల చెన్నారెడ్డి తన కేంద్ర మంత్రి పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, ఆ కేంద్రం అది జరిగింది యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికల్లో. ఆయన అప్పటికే ఆయన అసెంబ్లీకి రిజైన్ చేసి మళ్ళీ పార్లమెంట్లో ఆయన రాజ్యసభ మెంబర్గా ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యాడు. బట్ అప్పటికి అసెంబ్లీ ఎన్నిక పిటిషన్ నడుస్తుంది కోర్టులో. ఓకే, కాబట్టి అందులో పడ్డ శిక్ష వల్ల 6 సంవత్సరాల పాటు ఆయన ఎలక్షన్లో పోటీ చేయకూడదు, ఏ పదవి తీసుకోవద్దని ఉంది. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు, ఆయన పదవి కోసం రాలే. ఓకే, పోనీ ఆయన ఇంట్లో 2 మేజర్ కుమారులు ఉన్నారు, రవీందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి. అప్పటికి వాళ్ళ వయసు 25 సంవత్సరాలు దాటింది. మరి ఒకవేళ వాళ్ళని ఎంపీగా నిలబెట్టవచ్చు కదా, ఎమ్మెల్యేగా నిలబెట్టవచ్చు కదా, అని చేయలే ఆ పని. చెన్నారెడ్డిని ఒక ద్రోహిగా చిత్రించడం అనేది చరిత్రలో అందరూ నమ్మిన అసత్యం అది. ఓకే, కేసీఆర్ గారు నమ్మలేదు. ఆయన కూడా నాలాగానే చెన్నారెడ్డి సాబ్ ద్రోహి కాదని చెప్పాడు. ఎందుకంటే చెన్నారెడ్డి గారితో ఆయన చిన్న పిల్లానికి ఉన్నప్పటి నుంచి చెన్నారెడ్డి కేసీఆర్ ఇంటికి వచ్చేవాడు. కేసీఆర్ తండ్రి ఆయన స్నేహితులు. ఫస్ట్ ఉప ఎన్నిక జరిగింది ఖైరతాబాద్ తెలంగాణ ఉద్యమంలో. చెన్నారెడ్డి క్యాండిడేట్ని పెట్టి నాగం కృష్ణ అనే ఒక బీసీ సామాజిక వర్గం మున్నూరు కాపు సంబంధించిన వ్యక్తిని గెలిపించాడు. తర్వాత రెండోసారి ఉప ఎన్నిక సిద్దిపేటకు వచ్చింది. వచ్చినప్పుడు స్వయంగా మదన్ మోహన్ అక్కడ నిలబెట్టి, తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు. ఫార్చునేట్లీ ఆ రోజు ఏంటంటే ఇద్దరు కాపులే తెలంగాణలో కాపుల యొక్క. అయితే ఆ ఇద్దరు బై ఎలక్షన్లలో గెలిచారు, మదన్ మోహన్ కూడా గెలిచాడు. అయితే అప్పుడు ఆ ఎన్నిక సందర్భంగా కేసీఆర్ గారి తండ్రి చెన్నారెడ్డితో కలిసి పనిచేశాడు. అప్పుడు కేసీఆర్ స్టూడెంట్, ఓకే, హై స్కూల్ స్టూడెంట్. అట్లా అప్పటి నుంచి ఆయన మనసులో ఆ తెలంగాణ ఆకాంక్షలున్నాయి. చాలామంది అన్నట్టు తప్పది, పదవి లేదు కాబట్టి ఆయన మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి. ఆయన ఏంటంటే మొదటి నుంచి తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నవాడు, రైతుల ఆత్మహత్యల పట్ల చెల్లించిపోయాడు. ఇవన్నీ కారణాలు. సరే, ఇంకా కూడా మనం తెచ్చుకున్న 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా మనం తెచ్చుకున్న తెలంగాణ ప్రమాదంలోనే ఉంది, అస్తిత్వం ప్రమాదంలో ఉంది, ఈ రాష్ట్రానికి ఇంకా కేసీఆర్ కావాలి అనే వాదన ఒకటి ఉంది. ఏంటి సార్ ప్రమాదం? అంటే ఒకటి, సరే 10 ఏళ్ళు పూర్తవుతున్నది, జూన్ 2తో పోతుంది. ఈ ఉమ్మడి రాష్ట్రం ఏదైతే రాజధాని అని అన్నారు, లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో పెట్టారు, అవన్నీ రేపు జూన్ 2తో పోతాయి. ఓకే, బట్ ప్రమాదం ఏంటంటే, ఒకటి, మొన్న అమిత్ షా గారు ఢిల్లీలో హైదరాబాద్ను సెకండ్ రాజధానిగా చేయాలి భారతదేశానికని ఐబీ వాళ్ళతోని, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళతోని స్టడీ చేయించి రిపోర్ట్ పెట్టుకున్నాడు. అట్లాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే తెలంగాణ నుంచి హైదరాబాద్ను సపరేట్ చేసే పరిస్థితి ఉండొచ్చు. ఇవాళ 60% ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తున్నది. ఇట్లాంటిది ఒక భయం రాబోయే రోజుల్లో ఏమైనా జరుగుద్దా? కేసీఆర్ లాంటి వాడు ఉంటేనే దాన్ని మనం ఎదిరించగలుగుతాము. అన్ని కుట్రలు తెలిసిన వ్యక్తి కాబట్టి, ఆ కుట్రలతోనే ఛేదించడం తెలిసిన వ్యక్తి కాబట్టి. రెండవది ఏంటంటే, ఆయన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాలలో కూడా ఇంకా 100% పూర్తి కాలే. వైద్యం కానీ, విద్య కానీ, తర్వాత సాగునీరు కానీ, ఇంకా పాలమూరు రంగారెడ్డి పెండింగ్లోనే ఉండిపోయింది, సీతారామ పెండింగ్లోనే ఉంది. చాలా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు కావాలి. 1,35,00,000 ఎకరాల మాగాణం నా స్వప్నం అన్నాడు ఆయనే. మరి ఇవన్నీ నెరవేరాలంటే ఇంకో 5 ఏళ్ల పాటు ఆయన ఉంటేనే కదా అయ్యేది. అర్ధాంతరంగా వదిలిపెడితే ఏమవుతుంది? అందుకని ఆయన ఉండాలని అనుకున్నాడు. మేము కూడా ఆయన ఉంటే బాగుంటుందని మనతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. తర్వాత ఇవాళ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, గట్టెక్కించగలిగిన వాడు ఆయనే. ఎందుకంటే ఇవాళ వాస్తవంగా ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ ఒక 10,000 కోట్లు మనకు రాబడే ఆదాయం పెరుగుతూ ఉంది. అది కేవలం ఆయన విజను, ఆయనకున్న దూరదృష్టి, ఉత్పాదక రంగాల మీద ఆయన పెట్టిన పెట్టుబడులు, దానివల్లనే ఇవాళ అనూహ్యంగా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది. 57 ఏళ్లలో మన ఆదాయము 2014లో 50,000 కోట్లు, ఇవాళ 1,50,000 కోట్లు దాటి
2,10,000 కోట్లకు ఈ సంవత్సరం చేరుతున్నది. బా అంటే ఆ స్థాయికి ఇవాళ మన ఆదాయాన్ని పెంచగలిగిండు అంటే ఆయన విజన్ వల్లనే సాధ్యమైంది, ఇంకోరికి అది కాదు అది. బా కాబట్టి ఇవాళ నవంబర్ 29 తరతరాల తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. 800 సంవత్సరాల్లో ఇప్పుడున్నట్టుగా తెలంగాణ ప్రజలు ఏనాడు కూడా కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, సుభిక్షంగా తెలంగాణ ఉండడం, సకల వనరులు కూడా అభివృద్ధి చెందుతూ ఉండడం అనేది 800 సంవత్సరాల్లో మళ్ళీ ఇప్పుడే జరిగింది. అప్పుడు కాకతీయుల కాలంలో జరిగింది. రైట్. మధ్యకాలం అంతా రాజుల కొట్లాటలు, యుద్ధాలు, ఈ పల్లెటూళ్ళను పట్టించుకోకపోవడం, అక్కడ జమీందారుల జాగీర్దారుల దుర్మార్గాలు, భూస్వామ్య వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కూడా ఇటు నక్సలైట్లు, హింస, ప్రతిహింస, రోజు కూడా ఇనుప బూట్ల చప్పులతో తెల్లారే పరిస్థితి, ఇట్లాంటివన్నీ కూడా తుపాకీ మూతలు, కాల్పులు, మరణాలు, రక్తసిక్తమైన చరిత్ర. బట్ ఇవాళ 800 ఏళ్ళ తర్వాత మళ్ళీ కాకతీయుల తర్వాత మనము ప్రజలు కంటి నిండా నిద్రపోతున్నారు. కరెక్ట్. ఏ ఇబ్బంది లేకుండా కాలం గడుస్తున్నది అని అంటే కేవలం అది కేసీఆర్ గారి కృషి. వండర్ఫుల్ సార్. ఫైనల్గా తెలంగాణ ప్రజలకి ఈ దీక్షా దివస్ సందర్భంగా మీరిచ్చే సందేశం ఏంటి? చరిత్రను మర్చిపోకూడదు. 29 నవంబర్ యొక్క ప్రాధాన్యతను ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది కేసీఆర్ చేసిన ఒక త్యాగ దీక్షే కాదు, అది అమరులకు కూడా మనం వాళ్ళ త్యాగాలకు ఒక నివాళి, గొప్ప నివాళి. రెండవది, తరతరాల చరిత్రను ఒక నవంబర్ 29 ముందు, నవంబర్ 29 తర్వాత కరెక్ట్. తెలంగాణకు అనేక మజిలీలు ఉన్నాయి. అది ఒక ముఖ్యమైన మలుపు నవంబర్ 29. చరిత్రను మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటేనే భవిష్యత్తును మనం అందంగా నిర్మించుకోగలుగుతాం, ఆ బాధలు లేని సమాజాన్ని సృష్టించుకోగలుగుతాం. ఒక మహానేత యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన చేసిన త్యాగాలను కూడా స్మరించుకోవడం అవసరం. ఆయనకున్న అపారమైన మేధో సంపత్తిని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరతరాల చరిత్రను మలుపు తిప్పిన వ్యక్తి రాబోయే అనేక తరాలు చరిత్రను నిలిచిపోతాడు. ఈ తెలంగాణ చిత్రపటం, తెలంగాణ ఈ భూభాగం మీద ఉన్నంత వరకు, భారత భూభాగం మీద తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు, నదుల మీద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఉన్నంత వరకు, ఈ భూమి మీద యాదాద్రి లాంటి దేవాలయాలు ఉన్నంత వరకు ఎప్పుడు సదా చిరస్మరణీయుడు కేసీఆర్ గారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, దీక్షా దివస్పై మన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారితో బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్, సైనింగ్ ఆఫ్.